టీటీడీ మాజీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి పైన నిన్న రాత్రి తిరుపతి ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. వాస్తవాలను గోశాల జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించినందుకు టీటీడీ మాజీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి పైన కేసు పెట్టడాన్ని తప్పుపడుతూ ఉన్నారు. హిందుత్వ సంఘాలు కావచ్చు, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు. ప్రస్తుతం మనతో మాట్లాడటానికి తిరుపతి ఎంపీ గురుమూర్తి సార్ మనకు అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ప్రశ్నించే గొంతు నొక్కేయడానికి ఉదాహరణగా ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉన్నాము. ఈరోజు కేసు నమోదు చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఖచ్చితంగా ఇది అత్యంత దారుణం. ఎందుకంటే నిజాన్ని బయట పెట్టినందుకు, వాస్తవాల్ని వెలికితీసి తప్పుల్ని సరిదిద్దుకోమని చెప్పినందుకు ఇది కక్షపూరితంగా ఈరోజు కేసులు పెట్టడం జరిగింది కరుణాకర్ రెడ్డి అన్నగారి మీద. ఆయన ఉద్యమాల నుంచి వచ్చినటువంటి నేత. ఆయనకేమి కేసులు అయితే ఏమి కొత్త కాదు, కేసులకి భయపడే వ్యక్తిత్వం ఆయనది కాదు. సో ఇదే వాస్తవాలు చెప్పినందుకే కేసులు పెడితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సాక్షాత్తు జనసేన పార్టీ అధ్యక్షుల వారే పవన్ కళ్యాణ్ గారే ఈ రాష్ట్రంలో 30,000 మంది మహిళల్ని వాలంటీర్సు ద్వారా బయటకి ప్రాంతాలకు తరలించేశారని రకరకాలైనటువంటి ఆరోపణలు చేశారు. అవి అవాస్తవాలు అయినప్పటికీ, ఆయన చెప్పింది అవాస్తవాలు అయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఈ విధంగా రియాక్ట్ కాలేదు, ఎలా కేసులు పెట్టడం అయినా చేయలేదు. ఈరోజు వాస్తవాలు వాళ్ళే ఇచ్చారు. 191 గోవులు చనిపోయాయని టీటీడీకి సంబంధించినటువంటి ఫామ్ మేనేజర్ గారు ఇష్యూ చేసినటువంటి పత్రం ఇది. సో ఈ విషయాల్ని వెల్లడించినందుకు కరుణాకర్ రెడ్డి గారి మీద కేసులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్? సో ఏం చేస్తున్నాము అనేది కాకుండా తప్పుల మీద తప్పులు ఈ కూటమి ప్రభుత్వం చేసుకుంటూ పోతా ఉంది. నిన్నటికి నిన్న గోశాలలో కూర్చొని ఫోన్లు చేసి ఛాలెంజ్ చేశారు కరుణాకర్ రెడ్డి గారిని రమ్మని. అక్కడేమో 100 మందిని పోలీసులు పెట్టి రానివ్వలేదు. సాక్షాత్తు నేనే వెళ్ళి గోశాలకి, మీరు రండి తీసుకొని వద్దాం, మీడియా సాక్షిగా కూర్చుందాం అని చెప్పారు. అని చెప్పినా కూడా దానికి వాళ్ళు దాటవేసే సమాధానాలు బుల్డోజ్ చేసే విధంగా ఒక 50 మంది ఉండి గుంపుగా అరవడం తప్పితే ఇంకేం ఆడ జరిగింది లేదు. పోనీ కరుణాకర్ రెడ్డి గారిని ఒక్కరే రావాలంటున్నారు. అక్కడ 6 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ఎమ్మెల్యే ప్రోటోకాల్ కాని వ్యక్తులు కూడా ఇంకొక 50 మంది ఉన్నారు లోపలే కార్లు పెట్టుకొని. మరి కరుణాకర్ రెడ్డి గారు మాత్రమే ఒక్కరే రావాలి? ఎవరు ఎంపీ వద్దు, ఎమ్మెల్సీ వద్దు, మేయర్ వద్దు, మాజీ ఉప ముఖ్యమంత్రి వద్దు, మాజీ మంత్రివర్యులు రోజా గారు వద్దు, ఎవరు వద్దు? ఇది ఎంతవరకు సమంజసం? మనం వాదించే వాదనలో ఏమన్నా పసుందా? మళ్ళీ నిన్న ప్రెస్ మీట్లో ఏ అయితే విషయాలు వెల్లడించారో బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు, అవన్నీ వాస్తవాలు కదా? 5 రోజుల ముందు ఒక మనిషిని కొట్టి చంపడం, ఆయన రుయా హాస్పిటల్లో చనిపోవడం వాస్తవం కదా? స్వామివారి సేవలో ఉపయోగించే మెయిన్ ఎద్దులు ఏవైతున్నాయో ఒక ఎద్దు చనిపోవడం వాస్తవం కదా? లేగదూడలు చచ్చిపోవడం వాస్తవం కదా? ఎందుకు ఇవన్నీ పెంచుకుంటూ ఇంకా దాన్ని రాజకీయాన్ని మీరే టీటీడీలోకి తీసుకొస్తున్నారు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా ఆ ఉద్దేశం లేదు. సో దొంగే దొంగ దొంగ అన్నట్టు చందన కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ పనులన్నీ ప్రజలు అలాగే హిందూ సంఘాలన్నీ కూడా చూస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా దీని మీద హిందూ సంఘాలు కూడా రెస్పాండ్ అయితే బాగుంటుందని నా అభిప్రాయం. సరే, ఒక ఆవు చనిపోతేనే బీజేపీ నాయకులు పెద్ద రాద్ధాంతం చేస్తారు. ఆర్ఎస్ఎస్ నాయకులు, బజరంగ దళ్ సంబంధించిన వాళ్ళ ప్రతినిధులు పెద్ద ఎత్తున ఆందోళన చేపడతారు. కానీ 100 కొద్ది ఆవులు చనిపోతూ ఉంటే కూడా ఎందుకు మౌనంగా ఉన్నారంటున్నారు? దీన్ని ఏ విధంగా చూడాలి? ఖచ్చితంగా హిందూ సంఘాలు కూడా దీని మీద రెస్పాండ్ అవ్వాలి. అలాగే ఎవరైతే మత పెద్దలు ఉన్నారో హిందూకి సంబంధించినటువంటి మఠాధిపతులు, వాళ్ళు కూడా విజిట్ చేసి దీన్ని వాస్తవాలని వెలికితీసి దాన్ని ఆ తప్పులన్నిటి కూడా సరిచేసే విధంగా టీటీడీ పాలక మండలికి, అలాగే వ్యవస్థలకి, అలాగే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకి సూచిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.
టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పైన కేసు పెట్టడాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా నిశ్చితంగా గమనిస్తున్నారని చెప్తున్నారు. వాస్తవాలు చెప్తా ఉంటే తప్పుడు కేసులతో ఇబ్బందులు గురి చేయాలని చూస్తే ఆయన కేసులు పెడితే భయపడేటువంటి వ్యక్తిత్వం ఆయనది కాదు. క్షేత్రస్థాయిలో విద్యార్థి దశ నుంచే పోరాటాలతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి. ఇలాంటి విషయం పైన వెనక్కి తగ్గేది లేదంటూ తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు చెప్తున్నారు. ఇప్పటికైనా సరే ఈ యొక్క టీటీడీ గోశాలలో జరుగుతున్నటువంటి గోవుల మృతికి సంబంధించి హిందుత్వ సంఘాలు, గో సంఘాల ప్రతినిధులంతా కూడా టీటీడీని ప్రశ్నించాలి, పాలక మండలి చేస్తున్న తప్పిదాలను సరిదిద్దుకునేందుకు వారంతా కూడా ప్రయత్నించాలంటూ వారంతా కూడా తిరుపతి ఎంపీ గురుమూర్తి సలహాలు ఇస్తున్నారు, సూచనలు ఇస్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.